దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మరి గతించిన వారమంతా నన్ను, నా కుటుంబాన్ని, అలాగే సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించారు. మరొక సమయం ఆయన సన్నిధానంలో ఇటు రీతిగా మనం ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆయనతో మనం జీవిస్తున్నప్పుడు, ఆయనతో మనం ఉంటున్నప్పుడు, ఆయనతో మనం మరి సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనకు అన్ని విషయాలలో మనకు సహాయం చేసేవాడుగా ఉండాలన్న సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎండాకాలం అంతా కూడా దేవుడు కాపాడి మరి వర్షాకాలంలోనికి మనం ప్రవేశించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి చక్కని మరి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. అటు రీతిగా మరి ఈ సమయం మంది దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మరి సమయాన్ని బట్టి, మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ఈ దినము దేవుని వాక్యంలో ఉన్నటువంటి మరి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి గతించిన వారాల్లో మనం ఏలియా గారి గురించి మనం చదువుకున్నాము. ఏలియా గారి గురించి ధ్యానం చేశాము. అటు రీతిగానే మనం రెండవ రాజుల గ్రంథంలోనికి వచ్చి రెండవ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఎలీషా గారిని గురించి మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలీషా ప్రవక్త గురించి మనము ధ్యానం చేద్దామండి. ఈ రెండవ రాజుల గ్రంథంలో రెండవ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకుంటే, రెండవ అధ్యాయంలో మనం ఏలియాని దేవుడు తీసుకొని వెళ్ళడం, అలాగే ఏలియా వెళ్తున్నప్పుడు ఎలీషా చూసినట్లయితే రెండింతల ఆత్మ ఎలీషా మీదకు వస్తుందని ఏలియా మరి వాగ్దానం చేయడం, అటు రీతిగానే ఏలియా ఆరోహణం అవుతాం ఎలీషా చూసి ఎలీషా దేవుని స్తుతించడం, ఈ విషయాలన్నీ కూడా గత వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం దయచేసి. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమనైనా, మరి ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవ, సాక్ష్యములు ఎందుకు కూడా తోడుకున్నందుకు స్తోత్రాలు. నిబిడలిచ్చిన సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలకు తగినటువంటి ఫలితాన్ని నిబిడలకు దయచేయండి. అటు రీతిగానే ప్రభా, కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. సంఘానికి ఉన్న ప్రతి అక్రతలు అవసరతలు తీర్చండి. సంఘములో నన్ను ప్రభా మీరే తోడుగా ఉండి మీ ఆత్మ కాపుదల దయచేసి సంఘ బిడ్డలందరూ దీవించరు. కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలు వినగల చెవులు, గ్రంథకల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయండి నైనా. నిలబడిన దాసుని కూడా మరుగుపరచండి. దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని నోటికి బోరగా ఉండి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకు నడినెత్త వరకు కూడా మీ సంపూర్ణ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ఈ సమయం ఉందని బిడ్డ మనం అందరితో మాట్లాడమని, నీ వాక్యంలో నుంచి అనేక సత్యాలు మీరు నేర్చుకుని కృపను దయచేసి మీ ఆత్మ సహాయం నీ బిడ్డల మీద మాకు దయచేదురుగాకని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చెప్తామా ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞానం చేసుకుంటున్నాం. ఏలియా గురించి తెలిసి మనము ధ్యానం చేసుకున్నాం, చదువుకున్నాం. ఈ సందర్భంలో ఎలీషా గారి గురించి కూడా మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఎలీషా యొక్క ప్రవక్త చాలా దేవునికి నమ్మకమైన ప్రవక్తగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎలీషాని దేవుడు కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడు, ఎప్పుడు కోరుకున్నాడు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, ఎలీషాని దేవుడు కోరుకుని ఏలియాతో చెప్పాడు, ఏలియా అప్పుడే చనిపోతానంటావేంటి, నా ప్రాణం తీసేసుకోమని చెప్తావేంటి, ఇంకా నీ పని అవలేదు, ఒక రాజుని ఏర్పాటు చేయాలి, తర్వాత నీలాగా పరిచర్య చేసేటటువంటి ఆత్మపూర్ణుడిగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తిని నువ్వు
ప్రవక్తగా అభిషేకించాలని ఏలియాతో చెప్పినప్పుడు అతడు ఎవరు ఏమిటని ఏలి అడిగినప్పుడు ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో 12 అరకలతో పొలము దున్నుతున్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలీషాను అభిషేకింప చేయమని దేవుడు ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా 12 అరకలతో దున్నుతున్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా మీద దుప్పటి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 అరకలు పొలము అంటే అతను ఎలీషాకున్నటువంటి సంపద పొలము. అదే మరి అక్కడ చూసినటువంటి అతనికి ఉన్న సంపదను చూసినప్పుడు, అతనికి ఉన్నటువంటి ఆ పొలాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ప్రియదినబడ్డారా, 1 ఎకరం పొలం దున్నాలంటే 1 కాడి ఎడ్లతో దున్నొచ్చు. 1 ఎకరం పొలాన్ని 1 కాడి ఎడ్లతో దున్నవచ్చు. కానీ చూడండి, 2 కాడి ఎద్దులతో దున్నుతున్నాడంటే కొద్ది పొలం ఎక్కువ ఉన్నదని అర్థం చేసుకోవాలి. అలాగే వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఎలీషా ప్రవక్త. ఎలీషా ఎన్ని అరకలతో దున్నుతున్నాడో తెలుసండి ప్రియదినబడ్డారా? ఎలీషా 12 అరకలతో పొలము దున్నుతూ 12వ అరక పట్టుకుని ఎలీషా తన పొలాన్ని దున్నుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత సంపద ఎలీషాకు ఉంది. ఎలీషా మామూలు వ్యక్తి కాదు. ఎలీషా ధనవంతుడై ఉన్నాడు, పంట పొలాలు కలిగి ఉన్నాడు, వ్యవసాయదారుడు. వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఉండడానికి దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు కోరుకునే వారందరూ కూడా చాలా శ్రేష్టమైన వారు. ప్రియదినబడ్డారు, మనుషులను దేవుడు కోరుకుంటాడు, అలాగే జంతువులను కూడా దేవుడు కోరుకుంటాడు, పక్షులను కూడా దేవుడు కోరుకుంటాడు, అలాగే ఈ లోకంలో ప్రతి ప్రాణిని కూడా దేవుడు కోరుకుంటాడు. తనకి ఇష్టమైన వారిని దేవుడు కోరుకుని తన పరిచర్యకు అయిన వారిని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదినబడ్డ దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎలీషా 12 అరకలతో పొలము దున్నుతున్నటువంటి వ్యక్తిగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు కోరుకునే వారు శ్రేష్టమైన వారుగా ఉంటారు. చూడండి, దేవుడు ఏలియాకి ఆహారం పెట్టడానికి ఎవరిని కోరుకున్నాడండి? నీచమైనటువంటి కాకులను దేవుడు కోరుకున్నాడు. అలాగే జంతువులను కూడా దేవుడు కోరుకున్నాడు. గాడిదను, బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను కోరుకుని గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియదినబడ్డారా, అలాగే ఈ లోకంలో చాలా వాటిని చూడండి, యోనాను మృంగడానికి, యోనాను కాపాడడానికి దేవుడు మత్స్యమును, తిమింగలాన్ని ఏర్పాటు చేసుకుని యోనాను మింగునట్లుగా దేవుడు కోరుకుని వాటిని ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడండి అంటే తన బిడ్డగా ఉండడానికి, సొత్తైన ప్రజగా ఉండడానికి, రాజ్య వారసులుగా ఉండడానికి, పరలోక రాజ్యంలో మనం చేరడానికి దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. కనుకనే ఈ సమయం మందు నీవు నేను దేవుని సన్నిధానంలో ఉండగలిగాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, అటువంటి స్థితి కలిగిన వాడు ఎలీషా అటువంటి స్థితి కలిగిన వాడు, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి ఎలీషా. అటువంటి ఎలీషా మీదకి 2 అంతల ఆత్మ వచ్చినప్పుడు ఆ 2 అంతల ఆత్మతో ఎలీషా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ప్రియమైన మనము కూడా ఒక్కొక్కసారి వెతుకుతూ ఉంటాం. ఎవరైనా మంచివారు కానీ మనకి ఏదైనా కొన్ని అవసరతలు ఉన్నప్పుడు మనం కోరుకుంటూ ఉంటాం. చూడండి, సంఘం ఎంత పెద్దది ఉన్నదనేది గొప్ప కాదు. సంఘములు ఎంతమంది దేవుని సన్నిధానానికి వెళ్తున్నారు అన్నదే దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు కోరుకునేవారు ఒకరైనా మంచిదే, ఇద్దరైనా మంచిదే. 100 మందిలో ఎంతమంది దేవుని సన్నిధానానికి వెళ్తారని కనుక మనం పరీక్షించినట్లయితే ప్రియదినబడ్డారా, దేవుడు పరీక్షించినప్పుడు అందులో ఉన్నంత పొల్లే ఉండదు. అందుకే దేవుడు చెప్పాడు. చూడండి, గొర్రెల కాపరంట ఒకసారి కొండ మీద తన గొర్రెలు కోసుకుంటున్నాడంట. 100 గొర్రెలు ఉన్నాయంట గొర్రెల కాపరికి. 100 గొర్రెలు ఉన్నటువంటి గొర్రెల కాపరికి కొండ మీదకి వెళ్ళేసరికి ఆ కొండ మీద లెక్కేసుకుంటే ఒక గొర్రె తప్పిపోయిందంట. ఒక కొండ మీద లెక్కేసుకుంటే ఒక గొర్రె తప్పిపోయిందంట. తప్పిపోయినటువంటి గొర్రెను వెతకడానికి ఏం చేశాడండి ఆ గొర్రెల కాపరి? 99 వాటిని కొండ మీద వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతికినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడికి ఎంతమంది కావాలి? 99 ఉన్నాయి సరిపోదా? కాదు, సరిపోదు. కానీ అతనికి కావాల్సిన గొర్రె ఒకటే ఉంది. ఆ ఒక్క గొర్రె కోసం ఆ యొక్క కాపరి వెళ్ళి వెతికిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి మందలో చేర్చిన తర్వాత ఆ గొర్రెను బట్టి సంతోషించి ఆనందించినట్టుగా చూస్తున్నాం. తప్పిపోయిన గొర్రె, పాపి అయిన గొర్రె రక్షణ పొందిన తర్వాత పరలోక రాజ్యంలో ఎంతో వారు సంతోషించారని లేఖనాలు తెలియజేస్తారు. దేవుడికి ఒక్కళ్ళు చాలండి. నిజమైనటువంటి భక్తి కలిగిన వారు, నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వారు ఒక్కళ్ళు చాలు. 1000 మంది ఆయనకు అనవసరం.
అందుకే దేవుడు కూడా ఒక సాదృశ్యం చెప్పాడు. మీరు ఎంతమంది ఉంటే ప్రయోజనం ఎంత, రక్షణ పొందిన వారు ఎంతమంది ఉంటే నాకు ఉపయోగం ఉంది అని దేవుడు ఒక సాదృశ్యం చెప్పాడు. ఏంటంటే వ్యవసాయదారుడు ధాన్యాన్ని కూర్చిన తర్వాత పొట్లలో పోసే ముందు ఏం చేస్తాడంటే ఆ ధాన్యాన్ని ఎగరబోస్తాడు. ధాన్యాన్ని ఎగరబోసినప్పుడు ఏం పోతుంది? ఆ ధాన్యంలో ఉండే పుల్లంతా పోతుంది. ఆ ధాన్యములో పనికొచ్చే గింజలు మాత్రం మిగులుతాయి. ఆ మిగిలినటువంటి గింజలు శ్రేష్టమైనటువంటి గింజలుగా దేవుడు వర్ణిస్తున్నాడు. ప్రియజనులారా, మన జీవితంలో కూడా చాలామంది ఈ లోకంలో విశ్వాసమైన వారు, భక్తి కలిగిన వారు చాలామంది కూడా ఈ లోకంలో నేను దేవుని బట్టి నేను సంఖలో బైబిల్ పెట్టుకుని వెళ్ళిన వారు అందరూ కూడా ప్రియజనులారా నిజమైనటువంటి విశ్వాసులు అవునో కాదో మనం చెప్పనవసరం లేదు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత తీర్పు దినాన దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎవరు పరలోకపు గుమ్మము దాటి ముందుకు వెళ్తారో, ఎవరు పరలోకపు గుమ్మమును దాటకుండా నరకానికి వెళ్తారో అక్కడ తెలిసిపోతుంది. మనము పరీక్షించుకునే తర్వాత మనం పరీక్షించుకోవడం, దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు త్రాసులో చూసినప్పుడు మన జీవితాలు బయటపడిపోతూ ఉంటాయి. ప్రియజనులారా, కనుక మనము దేవుని జననంలో దేవునితో నడిచేటప్పుడు చాలా భద్రంగా, నిజాయితీగా, నీతిగా, ధర్మంగా బ్రతకాలనే సత్యాన్ని మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కోరుకున్న వ్యక్తి చాలా శ్రేష్టమైన వాడనే సత్యాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషా కొరకు దేవుడు అద్భుతమైన ప్రణాళికను ఏర్పాటు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియజనులారా, కనుక ఎలీషా యొక్క జీవితం చాలా శ్రేష్టమైన జీవితం. ఎలీషా జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఏలియాకిని ఎలీషాకిని ఉన్నటువంటి తేడాని కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేసి, ఎలీషా యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, దేవుడు ఇచ్చిన ప్రణాళికను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నా, ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలిసింది. ఈ లోకంలో ఉన్నటువంటి జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా విగ్రహారాధన వైపుకు మళ్ళుతూ, విగ్రహారాధన చేస్తూ దేవుడికి దూరం అయిపోతుంటే వారిని మరలా దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని చెంతకు చేర్చడానికి ఏలియాని ఎలీషాని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేల్ జనాంగం అంతటిని కూడా దేవుని వైపు నడిపించాలని చాలా ప్రయత్నాలు వారి ద్వారాగా దేవుడు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియజనులారా, జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా దేవుడికి తన బిడ్డలు తనతో ఉండాలని ఆలోచన. కానీ మానవుడు దేవుని విడిచి లోకం వైపు తిరుగుతున్నాడు, దేవుని విడిచి లోకంలో సంచరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఏలియా గారి యొక్క జీవితంలోను ఎలీషా గారి యొక్క జీవితంలో జరిగినట్టు అద్భుతాలు. ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 15వ వచనం మనం చదువుకుందాం కదా. 15వ వచనం ఏమనుంది? ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లా, ఇదిగో నీ దోషులమని మా వద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతుటకు వారిని పోనిమ్మని యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఏకో పర్వతం మీద నిన్ను లోయనందరిని వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇతని దగ్గర ఒక 50 మంది ఏలియా యొక్క శిష్యులు 50 మంది ఇతని దగ్గరికి వచ్చారు. ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషాతో అంటున్నారు, అయ్యా మీ గురువు గారు అయినటువంటి ఏలియా గారిని ఆత్మ కొనిపోయింది కదా, ఎత్తుకెళ్ళిపోయింది కదా, ఆత్మ ఎక్కడైనా కొండ మీద కానీ చెట్ల దగ్గర ఎక్కడైనా పడేసిందామో ఒకసారి మేము చూసి వస్తామన్నారు. ఎలీషా గారికి తెలుసు ఏలియా యొక్క ఆత్మని దేవుడు తన సన్నిధానం తీసుకుని వెళ్ళారని సత్యాన్ని తెలుసు. కనుక ఏలియా గారి మీద ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఒక పాలు ఉంటే ఎలీషా మీదకి ఎన్ని పాళ్ళు వచ్చినట్టండి? 2 పాళ్ళు ఆత్మ ఎలీషా గారు పొందుకున్నట్టుగా మొట్టమొదటిగా మనం చూసుకుందాం. కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషా గారి యొక్క అద్భుతాలు, ఏలియా గారి యొక్క అద్భుతాలు, గురువు గారి యొక్క అద్భుతాలు, అలాగే శిష్యుడైనటువంటి ఎలీషా గారి యొక్క అద్భుతాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా ఏలియా చేసినటువంటి అద్భుతాలు మీకు వరుసగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏలియా కాకుల చేత పోషింపబడుట. ఇదొక అద్భుతం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం 3.5 సంవత్సరాలు కురవకుండా ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఏలియాను కాకుల చేత ఆహారమును పంపించినట్టుగా మొట్టమొదటి అద్భుతాన్ని అక్కడ దేవుడు చేశాడు. రెండవది విధవరాల ఆహారము విస్తరించుట. సారేపుత్రుడు విధవరాల యొక్క ఆహారాన్ని దేవుడు ఏం చేశాడండి? ఏలియా ద్వారాగా అభివృద్ధి పొందించాడు. కరువు కాలం అంతవరకు తినడానికి వారు ప్రయత్నం చేశారు. పిండిని నూనెను
అధికం చేశాడు. మరణించిన విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. ఏలియా గారు మరణించిన విధవరాలి కుమారుని ఆ ఇంట్లో ఉంటుండగా, ఆ ఇంట్లో జీవిస్తుండగా ఏలియా ఆ విధవరాలి కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఆ విధవరాలి కుమారుని కూడా బ్రతికించినట్టుగా మూడవదిగా మనం చూస్తాం. నాలుగవ విషయం చూడండి, ఏలియా చేసిన అద్భుతం. ఏలియా బలిపీఠము, బలి పశువు కాల్చివేయబడుటలో చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. బయలు ప్రవక్తలు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో బయలు ప్రవక్తలు వారు బలిపీఠమును కట్టి బయలుదేవతకు ప్రార్థించినప్పుడు బయలుదేవతలు వారిని కనికరించినప్పుడు ఏలియా దేవుని పేరిట బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిచి నీటిని కట్టెలను దహించి వేసిన అద్భుతాన్ని దేవుడు అక్కడ ఏలియా ద్వారా 4వ అద్భుతాన్ని చేశారు. 5వ అద్భుతం చూడండి, అహాజు యొక్క 102 మంది సైనికులు దహించబడేటట్టుగా ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ సైనికులను కాల్చేసింది. 6వది, యొర్దాను నదులు 2 పాయలుగా చేయడం అనేది ఏలియా ద్వారా దేవుడు చేసిన అద్భుతం. నీరును 2 పాయలుగా చేశాడు. 7వ అద్భుతం, ఏలియా ఆకాశమునకు కొనుపోబడుట గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని రథములు, అగ్ని గుర్రములు కనబడి ఏలియాను ఎలీషాను వేరు చేసి ఏలియాను అగ్ని గుర్రముల మీద, రథముల మీద ఎక్కించుకుని దేవుడు తన సన్నిధానం తీసుకుని వెళ్ళాడు. అగ్నితోనూ సుడిగాలితోనూ ఆకాశంను కొనుపోబడం 7 అద్భుతాలు దేవుడు ఏలియా గారి ద్వారా చేశాడు. మరి ఎలీషా గారి మీద ఎంత ఉందండి దేవుని ఆత్మ? 2 పాళ్ళు. ఎలీషా గారి మీద దేవుని ఆత్మ 2 పాళ్ళు ఉన్నాయి కనుక ఎలీషా గారిని చేయాలప్పుడు గురువు గారైనటువంటి ఏలియా గారు 8 అద్భుతాలు చేస్తే, 7 అద్భుతాలు చేస్తే, ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ ఈయన మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన కూడా అద్భుతాలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎలీషా గారి యొక్క అద్భుతాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూడండి. మొట్టమొదటిగా గురువు గారు ఏలియా గారు ఏదైతే యొర్దాను నదిని కొట్టి 2 పాయలుగా చేశాడో ఈయన కూడా ఎలీషా గారు మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలిసింది. అటువైపు నుంచి ఇటువైపు రావడానికి యొర్దాను నదిని తన ఒంటి మీద ఉన్నటువంటి గొంగలను పట్టుకుని కొట్టినప్పుడు యొర్దాను నది 2 పాయలుగా విభాగింపబడినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి అద్భుతం ఎలీషా గారిది. 2వది, ఎరుకలో నీరు బాగు చేయుట. చేదుగా ఉన్నటువంటి నీటిని ఎలీషా గారు నీటిని ఏ నీటిని? భూమిలో ఉన్న నీరంతా స్వస్థపడిపోయింది. ఆ ఏరియాలో ఉప్పు నీరు ఉండేది, తాగడానికి ఉపయోగపడేది, పంటలకు ఉపయోగపడేది కాదు. అటువంటి ఉప్పు నీరుని ఎలీషా గారు స్వస్థపరిచాడు. 3వది, విధవరాలు నూనె విస్తరించుట. సేవకుని భార్య వచ్చి ఎలీషా దగ్గర ప్రార్థన చేసి అడిగింది, అయ్యా నా భర్త మీకు తెలుసు, మీతో పాటు సేవ చేశాడు, దేవుని సేవ చేశాడని చనిపోయేటప్పుడు అప్పులు చేసి చనిపోతే ఆ అప్పుల వారు వచ్చిన 2 కుమారులను తీసుకుని వెళ్ళిపోవడానికి వారు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఎలీషా, నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగినప్పుడు ఎలీషా ఆ స్త్రీ అంటుంది, ఏమంటుంది విధవరాలి? నూనె కొండ మాత్రమే ఉంది, ఇంకోటి ఏమి మాకు లేదని చెప్పినప్పుడు ఆ ఎలీషా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని నూనె కొండను ఖాళీ పాత్రలు తీసుకుని అందులో పోయమని చెప్పినటువంటి వ్యక్తి ఎలీషా ప్రవక్త గారు. ఎలీషా విధవరాలి యొక్క నూనెను విస్తరించడం 3వ అద్భుతంగా చూస్తాం. 4వ అద్భుతం, సునమీరాలు కుమారుడు బ్రతికింపబడుట. సునమీ పట్టణంలో ఎలీషా కోసం ఒక గదిని కట్టించి, ఎలీషా కోసం ఒక మతం వేసి, ఎలీషా కోసం ఒక పీటను బలను వేసి, దీపస్తంభమును పెట్టినటువంటి ఆ సునమీరాలు దైవజనునికి ఇచ్చినటువంటి కృతజ్ఞత కొరకు ఆ ఇంట్లోకి ఎలీషా గారి ఒక రోజున బస చేస్తుంటే ఆమె కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె కుమారుని బ్రతికించే విషయంలో ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేసి అద్భుతం చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ అద్భుతాలన్నీ దేవుడు వరుసగానే ఎలీషా గారి ద్వారాగా చేసినటువంటి అద్భుతాలు. మరి వారికే చేస్తాడా దేవుడు, మనకు కూడా చేస్తాడంటే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు మనము కూడా ఎలీషా ప్రవక్తలాగా దేవునితో పాటు నడిస్తే, దేవునికి ఇష్టమైన వారుగా ఉంటే, దేవుడు కోరుకున్నప్పుడు మనం కూడా దేవునితో ఉండడానికి సహవాసం చేస్తే మనల్ని కూడా దేవుడు అట్టి రీతిగా కోరుకుని మన ద్వారా కూడా అద్భుతాలు దేవుడు చేయగలడు. 5వ అద్భుతం చూడండి, విషపూరితమైన కూరను ఎలీషా గారు బాగు చేస్తారు. ఒక రోజున కట్టెలు కొట్టడానికి శిష్యులందరూ వెళ్ళారు. శిష్యులతో పాటు ఎలీషా గారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆకలి అవుతున్నప్పుడు, ఆహారం తినడానికి ఏమీ లేనప్పుడు శిష్యులు అంటారు, అయ్యా ఇక్కడ కూర చెట్లు చాలా ఉన్నాయి కనుక ఈ కూర అంతా కోసుకొచ్చి వండేస్తాం, ఆ కూర తింటే మనకి ఆకలి తీరిపోతుందని వారు కూర ఆకులన్నీ కోసేశారు. కూర ఆకులను కోసేసి వంట పాత్రలు వేసి కూర వండేశారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ కూర ఆకులు కోసే సందర్భంలో
వారికి తెలియక విషపూరితమైనటువంటి ఆకులు కూడా కోసేశారు. అడవి కదా అది, అడవిలో ఏ కూర బాగుంటుంది, ఏ కూర బాగోదు. బచ్చల కూర బాగుంటుంది, తోటకూర బాగుంటుంది, చెంచల కూర బాగుంటుంది, అలాగే పాలకూర బాగుంటుంది. ఇటువంటి కూరాకులు కూడా అడవుల్లో పుడతాయి, అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. ఆ కాలంలో పెరిగి ఈ కాలంలో లేవులే. ప్రీతిని పడ్డారా, కూరాకులను తీసుకొచ్చి వండేశారు. చూడండి, ఆకుకూరలు వండుకుని తిన్న రోజులు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కరువు కాలంలో ఏం చేసేవారండి, ఆహారం లేని సందర్భంలో, ధాన్యం లేని సందర్భంలో, కరువు కాలం వచ్చినప్పుడు అడవుల్లో ఈ కూర మొక్కలు పెరిగితే కూర మొక్కల ఆకులు కోసుకొచ్చి తిన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి, తిని బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఆకుకూరలు అంటే మీరు చీప్గా చూడకండి, ఆకుకూరలని చీప్గా చూడకండి. ఎందుకంటే మేకలు వాటినే తిని బ్రతుకుతాయి. ఆ మేకలు మనం తింటాం. మేకలు ఏం చేస్తాయండి, ఆకుకూరలు తినే బతికేస్తాయి. రోడ్డు పక్కన ఉన్న ఆకులన్నీ తినుకుంటూ నెమరు వేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వెళ్తే ఇంటికి అడిగిన తర్వాత కూర్చుని అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటాయి. వాటిని మనం తింటాం, మనం మాన ఉంటాం. ఆకులు తిన్నటువంటి మేకలు అంత శ్రేష్టంగా ఉంటే ధాన్యం తిన్నటువంటి మనం మంచి మంచి కూరలు వండుకుని చికెన్లు తిని, బిర్యానీ తిని, అలాగే మటన్లు తిన్నటువంటి మనమే అనారోగ్య పాలైపోతాయి. కాబట్టి అనారోగ్యాలు ఏమో రావండి. మేకలకి ఏమైనా అనారోగ్యాలు వస్తాయా? రావు. ప్రియదేవులారా, ఎక్కడో నూటుకో కోటుకో, అంతకు మించి ఎక్కువ రావు. కానీ ఆకులు తినటం వల్ల వాటికి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. కనుక ఆకుకూరలు చాలా శ్రేష్టమైన విషయం ఆ రోజుల్లో కూడా శిష్యులకు తెలుసు. కనుక శిష్యులు ఆకుకూరలన్నీ పోసుకొచ్చి వండేశారు, ఒక పాత్రలు వేసి ఉడకబెట్టేశారు. ఉడకబెట్టేసిన తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని, మీరు కూర ఉన్నప్పుడు టేస్ట్ చూస్తారు కదా, కొద్దిగా మొక్క తీసుకుని చూస్తారు కదా. ఒక మొక్క తీసుకుంటే పర్లేదు, 10 సార్లు చూసారు అనుకోండి, 10 సార్లు 10 మొక్కలు తినేస్తే అందులో కూర కూడా ఉండదు. ఇందులో ఒక శిష్యుడు ఈ కూర ఎలాగుందో చూద్దామని కూర తీసుకుని నోట్లో పెట్టుకునేసరికి కూర అంతా చేదు విషంగా ఉందంటండి. చేదు విషంగా ఉండి ఒక్కసారి కేకేశాడు. ఏమని కేకేసి, అయ్యో ఈ కూరలో విషం ఉంది అని పెద్ద కేకేసేసరికి ఎలీషా గారు కంగారు పడకండి అని చెప్పి చూడండి ఆ పిండి దమ్మని చెప్పి పిండి తీసుకొచ్చిన తర్వాత ఆ పిండిని ప్రార్థన చేసి కూరలేగా ఆ కూర విషముగా ఉన్నటువంటి కూర, విషపూరితమైన కూర మంచి కూరగా తయారైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది 5వ అద్భుతం. 6వ అద్భుతం చూడండి, ప్రవక్త యొక్క ఆహారము విస్తరించుట. ప్రవక్తకు ఉన్నటువంటి ఆ రొట్టెను ధాన్యమును విస్తరించే అద్భుతమైన కార్యాన్ని ఎలీషా గారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నయమాను కుష్టు నుండి స్వస్థత నొందుట ఎలీషా గారు చేసిన అద్భుతం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతం. ఒక్క మాట చేత, దేవుని మాట చేత, దేవుని ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చబడడం అనేది అనేక సార్లు నెరవేర్చబడ్డది. మోషే గారు చేసిన అద్భుతాల కంటే ఎలీషా గారు చేసిన అద్భుతాలు గొప్పవి. మోషే గారు చేసినటువంటి అద్భుతాల కంటే ఎలీషా గారు చేసిన అద్భుతాలే చాలా గొప్పవి. ప్రియదేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరికి మించిన ఒకరు, దేవుని బిడ్డలైన వారు, దేవుని ప్రవక్తలైన వారు, దేవునితో నడుస్తున్నవారు, దేవుడు చేసే అద్భుతాలు ఒకరికి మించినట్టు ఒకరు అద్భుతాలు, గొప్ప అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభు గారు అంటే చనిపోయిన వారిని కూడా అయినా బ్రతికించారు. 3 దినాలు అయిపోయిన తర్వాత కూడా బ్రతికించారు గొప్ప దేవుడైనా. యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలు చాలా ఉన్నాయి. ప్రియదేవులారా, దేవుడు ఇచ్చిన అద్భుతాలన్నీ గురించి ఎలీషా ప్రవక్త జీవితం చేసినటువంటి అద్భుతం 7వ అద్భుతం ఏంటో తెలుసండి. నయమాను కుష్టు నుండి స్వస్థత పొందుతారు. నయమాన్ గారు ఒక రాజు యొక్క సైన్యాధిపతిగా ఉంటున్నాడు. సైన్యాధిపతిగా ఉన్న నయమాను యొక్క జీవితంలో కుష్ఠవ్యాధి కలిగింది. రాజుగారితో ఏ విందుకి వెళ్ళినా కానీ రాజుగారి పక్కన కూర్చునే అవకాశం లేకుండా కుష్ఠవ్యాధితో ఉన్నాడు కనుక దూరంగా కూర్చునేవాడు. అలాగే దూరంగా కూర్చున్నప్పుడల్లా ఆ కుష్ఠవ్యాధిని బట్టి నయమాను బాధపడుతూ ఉండేవాడు. ఎలా బాధపడుతూ ఉండేవాడు అంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడు. ఈ కుష్టి లేకపోతే నేను రాజుగారి పక్కన కూర్చుండేవాడు కదా, ఈ ముందులో కూర్చునేవాడు కదా, నా కూర్చుండబట్టే కదా నా పరిస్థితి ఎలాగైపోతుందని ఇంటికి వచ్చి బాధపడుతుండేవాడు. నయమాను దగ్గర ఒక చిన్నది ఉంది. నయమాను దగ్గర ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది చెప్పింది ఏమని, దేవుని నమ్ముకున్నటువంటి చిన్నది, ఎలీషా గారి గురించి తెలిసినటువంటి చిన్నది, ఎలీషా ప్రవక్తనటువంటి ఊరిలోంచి నయమాను దగ్గరికి చెరబట్టి తీసుకువెళ్ళబడినటువంటి చిన్నది నయమాను యొక్క భార్యతో చెప్పింది, అమ్మా నా దాసుడు, నీ యజమానుడు ఆయన కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కనుక ఒక్కసారి ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వెళితే, ఎలీషా ప్రవక్త గారి చేతిలో పడితే నయమాను గారు కొన్నటువంటి యజమానుకున్నటువంటి కుష్టి అంతా పోతుందమ్మని చెప్పి చిన్న సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా గారి దగ్గరికి వెళ్తే నీ యజమాను యొక్క కుష్టి పోతుందమ్మా,
ఆయన మాట ఇస్తే చాలు, ఆయన తాకితే చాలు, ఆయన వరం ఇస్తే చాలు ఈయన కుష్టిపోతుందని చెప్పినప్పుడు నయమాను ఎంతో ఆశతో, భార్య చెప్పింది, భర్త బయలుదేరాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారితో ఒక తాకీదు రాయించుకున్నాడు, ఒక లెటర్ రాయించుకున్నాడు, రికమెండేషన్ లెటర్. రాజుగారితో రికమెండేషన్ లెటర్ రాయించుకున్నాడు. ఆ రికమెండేషన్ లెటర్ పట్టుకుని ఎలీషా గారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చి ఆ రాజుగారికి ఇచ్చాడు. ఆ రాజుగారి లెటర్ చూసి ఎంతో జుట్టు పీకేసుకుని, బట్టలు పీకేసుకుని చాలా ఇబ్బంది పడిపోతుంటే ఆ విషయం ఎలీషా దగ్గరగా వచ్చేసింది. ఎలీషా గారు అన్నారు, ఎందుకు రాజుగారు అలాగే ఎందుకున్నారు, ఎందుకు చేస్తున్నారంటే, ఎవరో నయమాన్ అంట కుష్టివాదితో అన్నాడంట, నీవు బాగు చేస్తావని, నీ రాజ్యంలో స్వస్థత పరిచేవారు ఉన్నారని ఒక చిన్నతో చెప్తే బయలుదేరి వస్తున్నాడంట. ఆ బయలుదేరి వచ్చేటప్పుడు అతనితో రాజుగారి ఆ లెటర్ చూసి రాజుగారికి రికమెండేషన్ లెటర్ కూడా పంపించాడట రాజుగారు. కనుక కయ్యానికి కాలు దూవుతున్నట్టుగా ఉంది పరిస్థితి అని రాజుగారు బెంబేలు ఎత్తిపోతున్నారయ్యా అని ఎలీషా గారి దగ్గరికి వచ్చి చెప్పారు. అప్పుడు ఎలీషా అంటాడు ఒక మాట, అంటే ఏం పర్లే, ఏం అవదు, అతనిని నా దగ్గరికి నయమానును నా దగ్గరికి డైరెక్ట్గా పంపించమను, నేను చూసుకుంటా అన్నాడు ఎలీషా గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా నయమాను గుమ్మములోనికి రాకముందే ఎలీషా చెప్పినటువంటి మాట మనం చూస్తే, ఎలీషా చెప్పిన మాట చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గుమ్మములోనికి రాకముందే నయమాను సైన్యముతోనూ దూతలతోనూ ఆ గుర్రాల మీద నడుచుకుంటూ మరి చక్కగా వారు వస్తుంటే, గుమ్మములోనికి రాకముందే తన దగ్గర ఉన్నటువంటి సేవకుడితో పంపుతాడు. గెహాజీ నయమాను వస్తున్నాడు కదా, నా గుమ్మలో రావక్కర్లేదు, అక్కడే ఉండమని. నేను ఒక మాట చెప్తాను, నయమానుతో చెప్పెళ్ళి ఏమని చెప్పి, యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములగమను, 7 సార్లు ములిగితే నయమానికి కుష్టి వ్యాధి పోతుందని చెప్పు, నా దగ్గర రావక్కర్లే అన్నాడు. గెహాజీ వెళ్ళి వెంటనే నయమాన్ గారు, ఆ పైగా ఉండండి, అక్కడే ఆగండి అన్నాడు. ఎందుకే ఇక్కడ ఆగడం, ఎలీషా గారిని చూడాలి కదా అంటే, ఏం చూడక్కర్లేదు, యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములగమని మా గురుగారు చెప్తున్నారు, మీరు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు ములగండి, మీ కుష్టి వ్యాధి పోతుందని చెప్పాడు. ఎవరు? గెహాజీ. వెంటనే రాజుగారికి సిరెత్తుకు వచ్చేసి, సైన్యాధిపతికి నయమానికి సిరెత్తుకు వచ్చేసింది, కోపం వచ్చేసింది, ఎంతో కోపం వచ్చేసి కొళ్ళెర్ర చేసేసి, అదేంటి సైన్యాధిపతి అని నేను రాజుగారి యొక్క రికమెండేషన్ లెటర్ తీసుకుని వస్తుంటే నన్ను లోపలికి రావద్దంటారా అని చెప్పి కోపపడి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం వెనక్కి వెళ్ళిపోయాడు. రాజు ఏమనుకున్నట్ట, నయమాను అతడు నా దగ్గరికి వచ్చి నన్ను తాకి కుశల ప్రశ్నలు అడిగి పైనుంచి కింద వరకు తాకి ఆయన స్వస్థత చేస్తాడనుకున్నట్టు నయమాను. ఎవరు? ఎలీషా గారు అంటే నయమాన్ దగ్గరికి వచ్చి ఆ చేతితో తాకి తన కుష్టినంతా పోగొట్టుకుంటాడని కలలకు అనుకుంటూ వచ్చాడు. కలలకు అనుకుంటూ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సంభవం ఏంటి? ఎలీషా ప్రవక్త ఒక మాట పంపించాడు తన సేవకునితో. ఆ మాట పట్టుకుని కోపం వచ్చి ఇక నయమాను తిరిగి వెళ్ళిపోతుంటే అందులో ఒక సేవకుడు, నయమానుతో వచ్చిన సేవకుడు అంట, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే చేస్తావు కదా, బంగారం ఇమ్మంటే ఇస్తావు కదా, వజ్రాలు ఇమ్మంటే ఇస్తావు కదా, ఒక రాజ్యాన్ని జయించి తీసుకురామంటే తీసుకొస్తావు కదా, దానికంటే ఇది సులువు కదా, యొర్దాను నదులోకి వెళ్ళి 7 మార్లు మొలగమంటావు, సులువు కదా అని చెప్పాడు తన దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు. అప్పుడు నయమాన్ అంటాడు, మన ఊర్లో లేవా, మన దేశంలో లేవా మంచి మంచి నదులు లేవా, అబాకా నదులు లేవా, శ్రేష్టమైన నదులు లేవా, అందులో ములిగితే మన యొక్క కుష్టిబాధ ఈ యొర్దాను నదిలోనే మొలగాల అన్నప్పుడు ఆ సేవకుడు అంటాడు, అయ్యా ఆ ప్రవక్త చెప్పిన మాట చేస్తే నీ కుష్టి వ్యాధి పోతుంది, దాదిగా కదా మనకు కావాల్సింది, ఒక్కసారి ఆలోచన చేయండి అన్నప్పుడు ఆ సేవకుని మాట విని నయమాను యొర్దాను నదిలోకి వెళ్ళి మునగడం మొదలుపెట్టాడు. మొదటిసారి మునిగాడు, పైకి లేచాడు, ఏం జరగలే. రెండోసారి మునిగాడు, మరలా పైకి లేచాడు, ఏం జరగలే. 4వసారి మునిగాడు, 5వసారి మునిగాడు, ఏమి జరగలే. 6వసారి మునిగాడు, అలాగే ఉంది. కానీ 7 సార్లు కదా ఎలీషా ప్రవక్త చెప్పింది, 7 మార్లు నైలు నది యొర్దాను నదిలో ములగమన్నాడు కదా. 7వసారి ములిగి పైకి లేచేసరికి నయమాను యొక్క శరీరం ఎలాగైపోయిందంటే అండి, పసిపిల్ల దేహము వలె నయమాను శరీరము బాగుపడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా చేసినటువంటి అద్భుతం, ఆశ్చర్యమైన మాట. దేవుడు ఎలీషా గారి ద్వారాగా అనేక అద్భుతాలు జరిగించాడు. ఆ అద్భుతంలో నయమాను కుష్ఠుండి స్వస్థతను అందడం కూడా ఒకటి. అప్పుడు వెంటనే నయమాను ఎలీషా గారి యొక్క పాదాల దగ్గరికి వచ్చి మోకరించి పాదాల మీద పడి, అయ్యా నా దేశానికి ఇగో నేను తెచ్చిన కానుకలు తీసుకోమన్నాడు ఎలీషా గారిని. ఎలీషా తెలుసా, నీ కానుకలు నాకు వద్దు, నీ వస్త్రాలు నాకు అక్కర్లేదు, నీ బంగారం నాకు అక్కర్లేదు, నీ వజ్రాలు నాకు అక్కర్లేదు, దేవుడు నాకు ఇచ్చాడు, ఉచితంగానే చేయాలి, నేను కనుక ఉచితంగా చేస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటే నయమాను ఒక ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా, అయ్యా నీవు చేసిన నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు చాలా
అద్భుతమైన వాడు కనుక నా రాజు దగ్గర ప్రతిమలకు నేను మోకరించి ఆ ప్రతిమలకు మొక్కేటప్పుడు నాలో ఉన్నటువంటి ఈ స్వస్థత ఒకవేళ పోతుందేమో కనుక నేను మోకరించినప్పుడు దేవతల ముందు ఉన్నటువంటి మట్టి నా మోకాళ్ళకు అంటుకోకుండా నీ దేశం నుంచి కొంత మట్టిని పట్టుకెళ్తానయ్యా, నీ కృప చూపించమని చెప్పి ఒక బస్తాల నిండా మట్టిని తీసుకుని నయమాను వెళ్ళాడు. ప్రియదినములారా, నయమానుకున్నటువంటి విశ్వాసం, దేవుని మీద ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసండి. రాజుగారు ఆ యొక్క బొమ్మలకు మొక్కేటప్పుడు, విగ్రహాలకు మొక్కేటప్పుడు రాజుగారు మోకాళ్ళ మీద మట్టి మీద మోకరించినప్పుడు నయమాన్ ఏం చేసేవాడంట, తను మోకరించవలసిన ప్రాంతంలో ఈ యొక్క ఎలీషా గారున్న ప్రాంతం నుంచి పట్టుకెళ్ళినటువంటి ఆ మట్టిని అక్కడ పరుచుకుని ఆ మట్టి మీద మోకరించి నయమాను ఆ బొమ్మలకు మొక్కేవాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నయమాను మోకాళ్ళు ఆ మట్టి మీద పెట్టకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి ఎలీషా ప్రాంతం నుంచి తీసుకెళ్ళినటువంటి మట్టి మీద మోకాళ్ళు ఉని నయమాను ఆ బొమ్మలకు మొక్కేవాడంట. ఎంత విశ్వాసం ప్రియదినబడ్లారా. స్వస్థత పొందాడు కనుక దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద నమ్మిక వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతలో గెహాజీ ఉన్నాడు కదా, ఎలీషా పక్కన ఉన్నటువంటి శిష్యుడు గెహాజీ. నయమానుకు స్వస్థత కలిగింది, నయమానుతో మాట చెప్పడానికి గెహాజీని పంపించాడు కదా. ఎప్పుడైతే తన యజమానుడు, తన గురువు గారు నయమాను ఇచ్చేటువంటి కానుకలు వద్దన్నాడో గెహాజీ హృదయంలో సాతాను గారు ప్రేరేపణ ఎక్కువైపోయింది. రాజుగారి నయమాను ఇస్తున్న కానుకల్ని స్వీకరించవచ్చు కదా, ఎందుకు వద్దన్నాడు మా గురువుగారు అని చెప్పి గురువు గారి దగ్గర నుంచి నయమాను వెళ్ళిపోతుంటే గెహాజీ మనసులో సాతాను ప్రేరేపణ జరిగించినప్పుడు గెహాజీ పరుగున నయమానును మరలా ఎదుర్కొని నయమాను దగ్గరికి వెళ్ళి నయమాను దగ్గర అబద్ధమాడాడు. మా గురువు గారి దగ్గరికి చుట్టాలు వచ్చారు, స్నేహితులు వచ్చారు, వారికి ఏదైనా ఇవ్వడానికి వస్త్రాలను కొంత వెండిని ఇమ్మని మా గురువు గారు చెప్తున్నారని అబద్ధమాడి గెహాజీ నయమాను దగ్గర నుంచి కొంత సరుకు తీసుకొచ్చి మెట్ల కింద దాచి గురువుగారి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు దేవుని ఆత్మ పొందుకున్నాడు కనుక గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో ఎలీషా గారికి తెలుసు కనుక ఎలీషా ముందు అడుగుతాడు, నిజం చెప్తాడేమో క్షమిందామని. కానీ గెహాజీ ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు గెహాజీ ఏమన్నాడు తెలుసా, ఎక్కడికి వెళ్ళలేదు గురువుగారు, నేను ఇక్కడే ఉన్నాను. నీవు ఆ నయమానుని ఎదుర్కొనడానికి నువ్వు వెళ్ళినప్పుడు నేను నీతో లేనా? నయమాను ఇచ్చిన కానుకలను తీసుకొచ్చి మెట్ల కింద దాచినప్పుడు కూడా నా ఆత్మ నీతో లేదా? కనుక ఆ నయమాను పోగొట్టుకున్న కుస్తీ నీకును నీ సంతతికి ఎల్లప్పుడు ఉండుగా. కానీ ఎలీషా నయమాను శపిస్తాడు. ప్రియమైన శపించినప్పుడు గెహాజీ నయమాను పోగొట్టుకున్న కుస్తీ గెహాజీకి తన జీవితకాలం తన బిడ్డలకు తన కుటుంబానికి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇది గొప్ప అద్భుతం. నయమాను పోగొట్టుకున్న కుస్తీ గెహాజీకి వచ్చి గెహాజీ ఎలీషా దగ్గర నుంచి తోలివేయబడినట్టుగా మనం చూస్తాం. తొమ్మిదో అద్భుతం, ఇనుప గొడ్డలు నీటిలో తేలుట. చూడండి, ఏదైనా నీటిలో పడిపోయింది అనుకోండి, కాలువలో పడిపోయింది అనుకోండి, దాన్ని తీయడానికి మనం ఏం చేస్తాం? మామూలుగా దాంట్లో దిగడమో, దాంట్లో ఈ దేవుళ్ళని పంపించడమో, ఆ నీటిలో ఉన్నదాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక సేవకుడు ఆ కట్టెలను కొట్టడానికి, ఆ కట్టెలు కొట్టి వాటిని సేకరించడానికి అందరూ గొడ్డలు తీసుకొస్తుంటే ఒక సేవకుడి దగ్గర గొడ్డలు లేదు. సేవకుడి దగ్గర గొడ్డలు లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి గొడ్డలు ఎరువు తీసుకొచ్చి కట్టెలు కొడుతున్నాడు. ఈ కట్టెలు కొడుతున్నటువంటి సందర్భంలో ఒడ్డున ఆ యొక్క కాలవ ఒడ్డున ఆ చెట్లు నరుగుతుంటే, పైకెక్కి నరుగుతుంటే గొడ్డల చేతుల్లోంచి ఊడి కిందడిపోయింది. కొన్నిసార్లు నరుగుతున్నప్పుడు కత్తులు పడిపోతాయి, గొడ్డలు పడిపోతాయి. అదేవిధంగా ఈ సేవకుని చేతుల్లోంచి గొడ్డలి ఊడి ఎక్కడ పడిపోయిందని నదిలో పడిపోయింది. నదిలో పడిపోతే ఈయన కేకలెట్టడం మొదలుపెట్టాడు ఈ సేవకుడు. అయ్యో, ఇది ఎరువు తెచ్చుకున్న గొడ్డలి, దీన్ని ఎలాగా అని చెప్పి బాధపడుతుంటే ఎలీషా గారు చూసి ఏం కంగారు పడకని చెప్పి ఒక కర్ర పొలం చేసి ఒక చెట్టు కొమ్మను విరిచి ఆ గొడ్డలున్న ప్రాంతంలో చెట్టు కొమ్మను అలాగా నీటిలో వేసేసరికి నీటిలో ఈ కొమ్మ నీటిలోకి వెళ్ళి కింద ఉన్నటువంటి గొడ్డలి పైకి తేలితే ఆ సేవకుడు పట్టుకున్నాడు. ఎలీషా చేసినటువంటి అద్భుతం ఇదొక అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్నిప్ప గొడ్డలి నీటిలోంచి తేలిచేయుట అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యము ఎలీషా చేశాడు. పదవ అద్భుతం చూస్తే దోతాను పట్టణం చుట్టూ ఉన్నటువంటి గుర్రములు, రథములు. దోతాను పట్టణంలో ఎలీషాను పట్టుకోమని రాజుగారు సైనికులు పంపిస్తే శత్రువు సైనికులు వచ్చి ఆ ఎలీషా చుట్టూ కాపలా కాసేశారు. వారు ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఎలీషా చుట్టూ కాపలా కాశారు. రాత్రి వచ్చేసేవారు కాపలా కాసేశారు. ఎలీషా బయటకు వస్తే బంధించి తీసుకెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్నారు వారు.
అంతలోకి ఎలీషా దగ్గర ఉన్నటువంటి మరొక శిష్యుడు బయటకు వచ్చాడు. ఉదయకాల సమయం అందు బయటకు వచ్చి చూసేసరికి ఎలీషా సేవకుడు బయటకు వచ్చి చూసేసరికి వారు ఉన్నటువంటి కొండ ప్రాంతం అంతట్లో కూడా ఏమన్నాయండి, గుర్రాలు రథాలు అద్భుతంగా కాపలా కాసేసేవి. ఆ గుర్రాలను రథాలు చూసి ఇటు గుండె బేజారైపోయి గబగబా గురుగారి దగ్గరికి వెళ్ళిపోయి చెప్తాడు, గురుగారు నిన్ను పట్టుకోవడానికి, నిన్ను బంధించడానికి, నిన్ను చంపేయడానికి శత్రు సమూహం అంతా మన కొండ చుట్టూ కాపలా కాసేశారు. కొండ చుట్టూ కాపలా కాశారు. ఎన్ని ఉన్నారా? చాలామంది ఉన్నారు, చాలా గుర్రాలు ఉన్నాయి, చాలా రథాలు ఉన్నాయి, చాలామంది సైనికులు ఉన్నారు అని చెప్పినప్పుడు ఏం పర్వాలే, మన దేవుడు వారికంటే గొప్పవాడని ఎలీషా చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎలీషా ప్రవక్త ఏమైనా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇతని కన్నులు తెరువమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పనివాని కన్నులు, సేవకుని యొక్క కన్నులు తెరిచినప్పుడు దేవుడు ఆ కన్నులు తెరిచిన తర్వాత ఆ సేవకుడు బయటకు వచ్చి చూసాడంటండి. చూస్తే ఏమని తెలుసండి, వారి మామూలు గుర్రాలు మామూలు రథాలు వారుకుంటే ఎలీషా చుట్టూ దేవుడు ఇచ్చినటువంటి కాపుదల చూస్తే ఆశ్చర్యం వేసింది ఆ సేవకునికి. ఆశ్చర్యపోయాడు. అవి మామూలు గుర్రాలు మామూలు రథాలు, కానీ దేవుడు ఎలీషా చుట్టూ ఉన్నటువంటి కాపుదల ఆ సేవకునికి ఆత్మీయ కనులు దేవుడు తెరిచినప్పుడు అగ్ని గుర్రములు అగ్ని రథములు ఆ కొండ చుట్టూ కాపుదలగా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సైనికులకు గురుడ్డితనము, సిరియా దేశపు సైనికులకు గురుడ్డితనము. చూడండి, రాజు ఎలీషాను పట్టుకుందామని వచ్చినటువంటి ఆ సైనికులకి అందరికీ ఎలీషా ప్రార్థిస్తే వారందరూ కూడా గుడ్డివాళ్ళు అయిపోయారు. గుడ్డివాళ్ళు అయిపోయిన తర్వాత వారిని తీసుకుని వెళ్ళి రాజ్యము మధ్యలో తీసుకెళ్ళి మరలా వారికి కనులు వచ్చేలాగా ప్రార్థన చేస్తే వారు మరలా కనులు రప్పించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, వారు ఆ దేశపు మధ్యలో ఉన్నట్టుగా చూసి వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గుడ్డివారుగా ఉన్న వారిని ఎలీషా నడిపిస్తాడు. దేశం మధ్యలోకి తీసుకుని వెళ్ళి వారిని కనులు రప్పించినప్పుడు వారు బంధింపబడినట్టుగా, వారు దొరికిపోయినట్టుగా వారిని వీరందరూ కూడా చుట్టుముట్టినప్పుడు వారు చాలా భయపడిపోతారు. అప్పుడు ఎలీషా ఒకటి అంటాడు, వీరినేమి చేయొద్దు, వీరిని హింసించవద్దు, కానీ వీరికి భోజనం పెట్టి వారి దేశానికి పంపించమని ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎలీషా గారు ద్వారాగా దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు. ఎలీషా చేసినటువంటి కార్యాలను, ఎలీషా చేసినట్టు కొన్ని అసంభవమైనటువంటి సంభవాలను వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకుందాం. గురువు గారు అయినటువంటి ఏలియా చేసినటువంటి కార్యముల కంటే ఎలీషా గారు చేసినటువంటి కార్యములు గొప్ప కార్యములుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎలీషా గారి యొక్క జీవితం తెరిచిన పుస్తకం. ఆయన వ్యవసాయదారుడని గొప్ప సంపద కలిగిన వాడు అండి, ఆస్తుపాస్తులు కలిగిన వాడు కూడా. దేవుడు పిలిస్తే వచ్చేసి దేవుని పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఎలీషా గారిని మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, నేను ఆస్తిపరుని కదా, నేను గొప్పవాడిని కదా, దేవుడు పిలిస్తే నేను వెళ్ళడం ఏంటి, నాకేమి లేక దేవుడి దగ్గరికి వెళ్తాం. చాలామంది కూడా అనుమానం అంటే ధనవంతులైన వారికి ఉన్న అనుమానం, ధనవంతులైన వారికి ఆలోచన, నాకు ఎంత సంపద ఉంది, నాకు దేవుడితో పనే ఉంది, నాకెంత సంపద ఉంది, నాకు దేవునితో పనే ఉంది. సంపద లేనివారు, పేదవాళ్ళు, లేనివారు, కూడుకు లేనివారు, కరువులో ఉన్నవారు దేవుని దగ్గరికి వెళ్తారు. అంతేగాని సంపద ఉన్నవాడు దేవుని దగ్గరికి వెళ్ళవలసిన పని లేదంటే ఆలోచన కొంతమందికి ఉంది. కానీ ఎలీషా ప్రవక్త మాత్రం అంత సంపద ఉన్నా, అంత ధన సమృద్ధితో ఉన్నా కానీ దేవుని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ సంపద అంతా విడిచిపెట్టి ఆ ఇడ్లను కోసి, ఆ ఇడ్లను దహించి, ఆ ఇడ్లను ఖండించి గొప్ప ప్రజలకు విందు చేసి ఆ సంపద అంతా విడిచిపెట్టేసి దేవుని కొరకు ఏలియాతో పరిచర్య చేయడానికి వచ్చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎలీషా ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకేముందని దేవుని మనం విడిచిపెడుతున్నాం? మనకేమంత భోగభాగ్యాలు ఉన్న దేవుని మనం విడిచిపెడుతున్నాం? ధనవంతులైన వారు, గొప్పవారు దేవుని వెంటాడుతూ వెంబడిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలని చూస్తుంటే మనము మాత్రం దేవునికి దూరంగా పారిపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవునికి దగ్గరగా ఉంటే ఆశీర్వాదాలు వేరు, దేవునితో నడుస్తుంటే ఆశీర్వాదాలు వేరు, దేవునితో కలిసి జీవిస్తే ఆ గొప్పతనం వేరు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మనం చాలాసార్లు యోబుని గురించే జ్ఞాపకం చేసుకుంటాం. యోబుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటో తెలిసింది, దేవుడు దీవించిన వ్యక్తి ఇలాగా ఉంటాడని యోబుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు ఎల్లప్పుడూ తన బిడ్డలు ఒకవేళ పాపం చేశారేమో, విందు కాలంలో పాపం చేశారేమో, సంతోషకాలంలో పాపం చేశారేమని ప్రతి దినం కూడా తన బిడ్డల గురించి యోబు దహన బలులు, పాప పరిహారార్థ బలులు దేవునికి అర్పిస్తూ దేవుని మోకరించి ప్రార్థన చేసేవాడంట. అందుకే ఆ యోబు సాతాను కనులకు కనపడకుండా దేవుడు మరుగు చేసి యోబు చుట్టూ దేవుడు కంచెను
ఏర్పాటు చేశాడు. సాతాను గారే చెప్తాడు కదా, నువ్వు అతని చుట్టూ కంచి వేసావు కదా, అందుకే కదా నిన్ను దేవుడు అనుకుంటున్నాడు, అందుకే నిన్ను స్తుతిస్తున్నాడు. సాతాను కూడా చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు దీవించే వ్యక్తులు యోబులాగా ఉంటారు. మనం కూడా అట్టి రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనకున్న ఆస్తుపాస్తులు కానీ అంతస్తులు కానీ మనల్ని ఏమీ కాపాడలేవు, కానీ నరకం నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి లోకంలో ఆయన బిడ్డలుగా మనం జీవిద్దాం. ఏలియా నడిచాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఎలీషా గారు కూడా నడిచారు, అద్భుత కార్యాలు చేశారు. మనము కూడా దేవునితో నడిస్తే ఆయన అద్భుత కార్యాలు మనము కూడా చూస్తాం. ఈ లోకములే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఆయన అద్భుత కార్యాలు మనం చూస్తాం. కనుక అటు రీతిగా దేవునితో నడుద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవునితో ఉందాం. దేవుడు మనల్ని కూడా అటు రీతిగా దీవించి ఆశీర్వదించి మనల్ని నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంతరమునైనా, ఎంతవరకునైనా ప్రభు నీ భక్తులనైనా, శ్రేష్టమైన ప్రవక్తలునైనా, ఏలియా గారి గురించి, ఎలీషా గారి గురించి నేను ప్రభా నైనా కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా దేవా, నీ బిడ్డలను ప్రభా ప్రవక్తలను జ్ఞాపకం చేసుకున్నట, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటా తండ్రి. నైనా పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్నట శ్రేయస్కరమని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. వారిని తలంచుకున్నటే గొప్ప భాగ్యమునైనా, మిమ్మల్ని తలంచుకుంటే ఇంకా గొప్ప భాగ్యం తండ్రి. అయినా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ప్రవక్తలను గురించి అయినా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. వారి జీవితంలో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. నేను ఈ దినము నేను ప్రభు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని, మీతో ఉంటే మేలు, మీతో ఉంటే ఆశీర్వాదాలు, మీతో ఉంటే ఆనందము, మీతో ఉంటే సంతోషము, మీతో ఉంటే నేను ప్రభు మాకు కొద్దివేమీ లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీతో నడవడానికి నీ బిడ్డలు ప్రభా నీ కృప వారికి దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో వారికి ఉన్నటువంటి అక్రతల అవసరతలు తీర్చండి తండ్రి. నైనా స్కూళ్ళు తెరిచాను నేను ప్రభా, పిల్లలకి పుస్తకాలు కావాలి, ఫీజులు కావాలి నైనా, వారికి నేను ప్రభా మరి కాన్వెంట్ డ్రెస్సులు కావాలి తండ్రి. అవన్నీ సంపాదించుకోవడానికి నేను తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు తండ్రి. నేను అటువంటి పరిస్థితులు ఎవరున్నా కానీ వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి తండ్రి. నేను ప్రభా నేను వ్యవసాయదారునటువంటి ఎలీషా గారు చేసినటువంటి పంటలు నేను అలాగే సంపద ఎంతో గొప్పది. నేను ప్రభా వ్యవసాయం చేసి బ్రతికినటువంటి వాడు ఎలీషా గారు తండ్రి. నేను ప్రభా వ్యవసాయదారులు ఈ సమయంలో నేను ప్రభా వర్షాలు కురుస్తున్నప్పుడు పంటలు వేసుకోవడానికి, విత్తనాలు చల్లుకోవడానికి వారి పొలాలను నేను ప్రభా వారు సంసిద్ధం చేసుకుంటుండగా తండ్రి. చక్కని పంటలు ఈ సంవత్సరం పండడానికి నైనా, చక్కని వర్షాలు కురవడానికి, కడవరి వర్షము తొలకరి వర్షమునైనా వారికి నేను ప్రభా కురవడానికి, వారి పంట పొలాల్లో కురవడానికి నైనా మీ కృప చూపించిన చక్కని పంటలు పండించుకుని దేశానికి నేను ప్రభా ఆహారం పెట్టేటటువంటి నేను రైతులకు వారు ఉండడానికి కృప చూపించండి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. నైనా అలాగే ఎండాకాలం అంతా కాపాడిన దేవ, వర్షాకాలం ప్రవేశించుండగా ఆ వర్షాకాలంలో వచ్చేటువంటి ఎటువంటి అనారోగ్యాన్ని బిడ్డలు తాకకుండా మీరు కంచి వేసి కాపుదల దయచేయండి ప్రభా. ఈ సమయం అంతా నేను చెప్పబడిన వాక్య భాగం ప్రభా నీ బిడ్డల హృదయాలు పల్లెపరిచేయండి తండ్రి. నైనా నీతో ఉంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి. నిన్ను విడిస్తే నరకము, శాపాలు, శోకాలు తండ్రి. నైనా ఆ నరకాలు, శాపాల నుంచి తప్పింపబడ్డానికి నైనా యేసయ్య నీ మార్గంలో మీరు నడవడానికి కృప చూపించండి. అందుకే పరలోకం నుంచి నేను భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మమ్మల్ని నరకం నుంచి తప్పించడానికి సిలువలో మరణించిన గొప్ప దేవుడు. మమ్మల్ని పాపాలను క్షమించడానికి నైనా సిలువ మీద రక్తము కార్చినటువంటి యేసయ్యవు తండ్రి. నైనా నువ్వు కార్చిన రక్తంను బట్టి నేను మాకు స్వస్థత, విడుదల, కాపుదల కనుకనైనా ప్రభా అట్టి కాపుదలలో నీ బిడ్డలు ఉండడానికి, సంఘం ఉండడానికి నైనా మేమందరం ఉండడానికి నైనా నీ కృప చూపించమని, రక్షణ పొందుకోవడానికి, మారు మనసు లేని వరకు మారు మనసు పొందడానికి, నేను శ్రేష్టమైన మార్గం, సత్యమైన మార్గం, నిత్యమైన మార్గంలో ప్రవేశించడానికి నైనా నీ బిడ్డలకు కూడా నీ కృప దయచేయమని, విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల పల్లెంపచేసి ఆనందాన్ని, సంతోషాన్ని బిడ్డలు దయచేదురుగా. కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.